డబ్బుతో చేసేటువంటి భక్తి భావం అనేటువంటి ప్రజల్లో ఉంది. ఆ నమ్మకంతో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దీన్ని రాజకీయ కోణంగా దయచేసి ఎవరూ చూడక్కర్లేదు అనేటువంటిది ఆ పరమేశ్వరుడి దగ్గర ఎవరో అతిథులు కాదు, అందరూ పరితపిస్తున్నటువంటి వాళ్ళు మనం. అందుకని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యావన్ ప్రజానికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ వేదిక మీద చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుతూ 12 గంటలకి రాత్రి అల్లుడు ఒక గొప్ప కార్యక్రమం మానసిక కార్యక్రమాలు కూడా చేస్తారు. అప్పటి వరకు ఈవెంట్ జరుగుతుంది, ఈ ఉపయోగం జరుగుతుంది. ఆ కార్యక్రమం తిలకించి వెళ్ళవలసిందిగా దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి గొప్ప కార్యక్రమం అందరూ తెలిపించాలని చెప్పేసి కోరుతూ మరి మీరందరూ కూడా ఎంత అభిమానంతో అంటే ఈ సంస్థకి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు చైర్మన్గా చాలా పనిచేశారు. మరి కూడా ఈ కంట్రీ ఎంతో అంతకుముందు మరి కాంగ్రెస్ తర్వాత రామచంద్రరావు గారు ఆయన వాళ్ళు కూడా ఈ కంట్రీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కమిటీ సభ్యులందరూ కూర్చొని వానం శ్రీనివాసరావుని ఈ కమిటీ చైర్మన్ గా చేశారు. అంటే చైర్మన్ అనేటువంటిది ఓకే ఎవరిలో ఒకరు ఉండాలని పేరుకి, కానీ అతను ఒక్కడి వల్ల అయ్యేటువంటిది కాదు. దీనికి ఎంతో మంది సహకారం, అందరి యొక్క సహకారంతో అందరూ కలిసికట్టుగా ఆ ఆంజనేయ స్వామి మీద ఉన్నటువంటి భక్తి భావంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం. అయితే దీనికి ఒక బయటికి కనబడకుండా దీనికోసం పనిచేసేటువంటి వ్యక్తి ఆయన. దీనికి ప్రజలుగా ఆర్థికపరమైనటువంటి అనుభూతులు చూసుకునేటువంటి వ్యక్తి మరి మేడిచెట్టి కృష్ణదాస్ గారు, చక్రరాజు గారు, ఇలా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.